సినిమాలు అనుకున్న టైంకు వచ్చినా రాకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే హీరో మాత్రం ప్రభాస్ ఒక్కరే. సెట్స్ పై 2, లైన్లో 3 ప్రాజెక్ట్స్తో ఎవ్వరికి దొరకనంత బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. అయితే వీటి లైనప్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏది ముందు ఏది తర్వాత అనే లెక్కల్లో మేకర్స్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది. కరోనా తర్వాత ఒకే సమయంలో రాధేశ్యామ్, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలకు సైన్ చేశారు ప్రభాస్. అవి సెట్స్ పై ఉన్నప్పుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు రెబల్ స్టార్. రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అందుకే కల్కి విడుదలయ్యాక ఒక్క సినిమా మాత్రమే అని డిసైడ్ అయిపోయి కొన్నేళ్లుగా హను రాఘవపూడి ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఫౌజీతో పాటే రాజాసాబ్కు కూడా ప్రభాస్ డేట్స్ ఇయ్యక తప్పట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఇక్కడితో చాలు, ఇకపై ఒక్క సినిమాతోనే అంటున్నారు ఈయన. కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మొన్న కల్కి 2 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అశ్విన్ దత్ చెప్తే తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు నిర్మాతలు. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్లో మొదలుపెట్టి 2026 సమ్మర్కి విడుదల చేస్తామని చెప్పారు అశ్విన్ దత్. తాజాగా సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ వంగ తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో ప్రభాస్ దేని ముందు సెట్స్ మీదకి తీసుకొస్తారు? అసలు సెప్టెంబర్ లోపు సెట్స్ మీద ఉన్న ఫౌజీ, రాజాసాబ్ పూర్తవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.